వందల ఎకరాల టీటీడీ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొని మాట్లాడారు. ధార్మిక క్షేత్రంలోని స్విమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే నిజమైన దైవత్వమన్నారు. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. వేల మంది పనిచేస్తున్నారు, చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. నేను వాళ్ళందరినీ వేల మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మా పార్టీ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. మరి అంతేకాదు టీటీడీ ఉన్నతాధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పైనున్న వెంకయ్య కానీ కింద శ్యామలరావు కానీ అధికారులు బాగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఎట్టాగైనా కూడా 3 విషయాలు. రోగులు స్విమ్స్లో రూయా హాస్పిటల్లో రోగులు కన్నీళ్లతో ఉన్నారు. రోగులు, నిరుపేద రోగులు రూయా హాస్పిటల్లోనో స్విమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్లతో ఉన్నారు. కన్నీళ్లు, పేదల కన్నీళ్లు దొరకడమే దైవత్వం, అదే మానవత్వం. అది లేకుండా ఊరికే అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు. నేను గుండె జబ్బుల హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పాను. చెప్పి 3 నెలలైనా కూడా ఏమీ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వ అధినేత విమానంలో ఉన్నాడు, బయట విదేశాలకు వెళ్తున్నాడు. ఆయనకు తెలియజేస్తున్నాను, వెంటనే గుండె జబ్బులకు పేదవాళ్లకు హాస్పిటలు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చాము. దాన్ని మూసేస్తున్నారు. వెంటనే ప్రారంభించాలి.